హాయ్ ఫ్రెండ్స్, ఈ మాసానికి ఇదే చివరిగా చికెన్ తినడం. ఇంకా రాబోయేదంతా శ్రావణ మాసం. మేమైతే శ్రావణ మాసంలో చికెన్ తినము. నేను చేసిన చికెన్ ఫ్రై తయారీ విధానం ఏంటంటే, ముందుగా కడాయి తీసుకుని కడాయి హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, జీడిపప్పు బాగా వేయించుకోవాలండి. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర వేసుకుని పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. తర్వాత పసుపు, కారం, ధనియా పొడి, గరం మసాలా పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత పక్కన ఉప్పేసి ఉడకబెట్టుకున్న చికెన్ని యాడ్ చేసేసుకోవాలండి. తగినన్ని నీళ్లు పోసుకొని వేయించుకోవాలి. ఉప్పేసి ఉడకబెట్టుకున్న చికెన్ వాటర్ని షార్వా లాగా తయారు చేసుకోవాలి. షార్వాలోకి టమాటో, కారం, గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకుంటే సరిపోతుంది. షార్వాలోకి ఉప్పేం అవసరం లేదు. ఉప్పేసి ఉడకబెట్టుకున్న చికెన్ వాటరే కాబట్టి చికెన్లో వేసిన వాటర్ ఇంకిపోయేదాకా లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలంటే చికెన్ని. వాటర్ అన్ని ఇంకిపోయి చికెన్ చిటపట్లు ఆడేటప్పుడు మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. నేను వైట్ రైస్లో టేస్ట్ చేస్తున్నానండి చికెన్ ఫ్రై అన్నది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా కుదిరింది. అలసంద వడల కాంబినేషన్ ఇంకా సూపర్గా ఉంటుంది. ఈ కాంబినేషన్ నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్